హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 33 బ్లౌజ్ కటింగ్. నడుము లూజు 33. ఓపెన్స్ వచ్చేసి అటు సైడ్ ఉండాలి, మనకెళ్ళి క్లోజ్ ఉండేది మనకెళ్ళి ఉండాలి. సింగిల్ బ్లౌజ్ కటింగ్ ఇది. ఇక్కడికి కొద్దిగా వదిలిపెట్టుకోవాలి. ఇలాగా కుట్లకి పొడవు వచ్చేసి జాకెట్ పొడవు 15 ఇంచులకు ఒక గెర, 15 ఇంచులకు ఒక గెర. ఇది ఇక్కడికి పెట్టేసుకోవాలి. తర్వాత మనం కుట్లు లెక్క కావాలి కదా, ఇలా తర్వాత ఈ లైన్ ఇలా మనకి ఇది వచ్చేసి జాయింట్ వేస్తాం కదా షోల్డర్లు, దాని కొరకు. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు కదా, 33 ఇంచులో 4వ భాగం చేసుకుంటే మనకు 8 ఇంచులకు ఒక గెర వస్తుంది. ఇక్కడికి ఒక గెర. తర్వాత ఇంటిలో వచ్చేసి డాట్ వేయాలి కదా, దానికోసం 1 ఇంచు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మన కుట్ల కొరకు కావాలి కాబట్టి 2 ఇంచులు. ఇలా కొద్దిగా పైకి వచ్చేసాక చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఉంది. 38లో 4వ భాగం చేస్తే 9 ఇంచులకు 3 గెరలు, అంటే 9.5కు కొంచెం తక్కువ ఉంది ఇక్కడికి. తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచులు కుట్ల కొరకు. తర్వాత ఇవి రెండు మనం కలుపుకోవాలి ఇలాగ. తర్వాత ఇది కూడా సేమ్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 33 సైజు బ్లౌజ్ కటింగ్ కాబట్టి షోల్డర్ ఎంత పెట్టాలి అంటే 5.5 పెట్టేసుకోవాలి. అంటే 33, 34, 32 అయినా ఇదే సైజు, 33, 34 అయినా ఇదే సైజు సరిపోతుంది. ఇక్కడికి సంకర ఉండి ఎంత పెట్టాలి, సేమ్ 6 ఇంచులు పెట్టాలి. ఇక్కడ నుండి ఇలా టేప్ పెట్టేసుకొని 6 ఇంచులు. ఇక్కడ 5.5 పెట్టేసాం కదా, ఇది కూడా 5.5 కరెక్ట్ ఉందో లేదో చూసుకొని పెట్టేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇవి రెండు ఇలా. తర్వాత ఇది కూడా ఇలా కలుపుకోవాలి. వచ్చేసి 1.5. స్ట్రైట్ మనకు కరువు స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఈ టేప్ను బాగా ఇది వాడండి, స్కేల్ బాగా పనిచేస్తుంది. ఇలా తర్వాత నెక్కు వెడల్పు వచ్చేసి 2.5. మెడ మనకి ఎంత పొడవు ఉందో చూసుకోవడానికి, ఆల్ట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మెడ ఎంత ఉందో చూసుకోవడానికి. ఇక్కడ
ఇక్కడి దాకా ఉంది, కొంచెం పైకి. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్ పెట్టుకొని రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ వస్తుంది. తర్వాత దీని చుట్టూ ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో అది మొత్తం కట్ చేసుకొని రావాలి. మొత్తం ఇలా కట్ చేశాక మనకి ఎనికిల డాట్లు వస్తాయి కదండి, దాని కొరకు ఇలా కొద్దిగా టక్స్ మెడ చూడండి ఎంత రౌండ్ వస్తుందో. ఇలా రౌండ్ వస్తుంది. వచ్చేసి 9 ఇంచులు. లూజ్ వచ్చేసి 6 ఇంచులు, 2 ఇంచులు కుట్ల కొరకు. ఇక్కడ నుండి మనం సంఖ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 8.5కు ఒక గెర తక్కువ ఉంది, మనం 8.5 పెట్టేస్తున్నాం. తర్వాత మనకు రౌండ్ తిరగాలి కదా చెయ్యి. ఎలా అంటే ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 1 ఇంచు గీత చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇవి రెండు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు రౌండ్ షేప్ రావాలంటే చూడండి, ఇక్కడ 1 ఇంచు ఇచ్చుకున్నాం కదా, ఆ 1 ఇంచు కానుంటే ఇలా కిందికి కొంచెం ఇలా ఇక్కడికి లోపలికి ఇలా దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇలాగ రౌండ్ చూడండి, ఇలా రౌండ్ వస్తుంది చూడండి. ఇది ఇక్కడ మనం క్లాత్ వేసుకోవాలి కదండి, ఎగస్ట్రా క్లాత్ కోసం ఒక టక్స్
మర్చిపోకుండా క్లాత్. ఆ క్లాత్ ఈడ మనకు క్లాత్ పడుతుంది కదా, అదే క్లాత్ ఈడ కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ భాగం చూసుకొని ఇలా వెనకలి భాగం తీసుకొని మనం ఫ్రంట్ చూసుకోవాలి. ఇలా దీని చుట్టూ ఇలా డ్రా చేసుకొని రావాలి. ఇలా అంటే మనకు కిందికి పడిపోతుంది. ఇలా మొత్తం దీని చుట్టూ ఇక్కడ 2 ఇంచులు. మనకు ఇలా చాపీస్లో లేకుండా ఇలాంటి మార్గర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా అన్నామంటే మనకు పడిపోతుంది కింద. తర్వాత ఇక్కడ కుట్లకు కూడా ఇది కూడా గుర్తు ఇలా ఎందుకంటే ఇలా మార్కర్తో మనం వేసుకుంటే గుర్తు ఇలా పడిపోతుంది. ఇదిగోండి చాపీస్ కూడా గుర్తు ఇలా పడితే మార్కర్తో ఇలా కూడా పడుతుంది. మనం ఇలా తీసుకోవాలి. తర్వాత స్కేల్ తీసుకొని ఇలాగా, తర్వాత తర్వాత మనం ఇలా రౌండ్ తిప్పుకోవాలి. దీంట్లోకి కలిపేసుకోవాలి. దీంట్లోకి మనం ఇక్కడ 2 ఇంచులు వదిలిపెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచులోకి ఇలా కలుపుకోవాలి. చూసుకోవాలి. ముందర నెక్కండి మనం ఉక్సుల పట్టి కాజా పట్టికి వెళ్ళి చూసుకోవాలి. ఇదిగోండి ఉక్సుల పట్టి రెండు దానికి వెళ్ళి కాజా పట్టికెళ్ళి మాత్రం చూడకూడదు, ఉక్సుల పట్టికెళ్ళి మాత్రం చూడాలి. అది కూడా ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్టు కానుంటి పెట్టుకోవాలి. ఇలాగా కొద్దిగా పైకి ఇవి రెండు ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్గా రావాలి కదా, రౌండ్ కోసం ఈ కరువు స్కేల్ పెట్టుకోవాలి. ఇలాగ కరువు స్కేల్ మాత్రం చాలా బాగుంటుంది అన్నిట్లోకి. బాగా రౌండ్ మాత్రం కరువు షేపు బాగా పనిచేస్తుంది. ఇలా రౌండ్ రావాలి. తర్వాత ఫ్రంట్ వచ్చేసి మనకి పొడవు చూసుకోవాలి.
పట్టుకోవాలి. మనకు మెయిన్ డాట్ కదా ఇది, ఇలా పొడవు చూసుకోవాలి. దీని కాడికి కొంచెం పైకి చుక్క ఒక అందాస పెట్టేసుకున్నాం. తర్వాత ఈ ఉక్స్ పట్టింది కదా ముందరది ఫస్ట్ది, ఆ ఫస్ట్ కానంటే ఇదిగోండి మనం క్రాస్ బెల్ట్ వేసాం కదా అక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. మనకు క్రాస్ బెల్ట్లకు దీనికి కావాలి కాబట్టి 1 ఇంచ్ అంటే 1 ఇంచు ఇక్కడికి మెయిన్ డాట్ కావాలి కదండి పొడవు, ఇది ఇలా చూసుకోవాలి. ఇక్కడికి తర్వాత ఇది క్రాస్ బెల్ట్ ఇక్కడ మన సంఖ నుంచి ఇలా పట్టుకోవాలి, కొద్దిగా కిందికి. తర్వాత ఒకటికి 2 గెరలు తీసుకుంటున్నానండి. ఇదిగోండి ఒకటికి 2 గెరలు. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఒకటికి 2 గెరలు ఇలా తీసుకుంటున్నాను. డాట్ పొడవు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను పొడవు ఇలా. తర్వాత ఇవి 2 ఇలా కలుపుకోవాలి. ఇలా కరువు స్కేల్ తీసుకొని వేసేసుకుంటున్నాను నేను. ఇలా తర్వాత ఇది కూడా ఇలా సగానికి మడుస్తే మనకు ఉక్స్ పట్టి కాడ డాట్. తర్వాత ఇది కూడా సేమ్ 2.5 పొడవు ఇలా. తర్వాత కొద్దిగా మన కుక్స్లకు కాజాలకు కావాలి కదా క్లాత్, ఇలాగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం చేయాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఇలా ఇలాగా. ఎందుకంటే ఇది మనకు వచ్చేసి మనకు ఫ్రంట్ భాగం కొంచెం గ్యాప్ వస్తుంటుంది అన్నమాట. ఆ గ్యాప్ రాకుండా ఇలా లూజ్ వదిలిపెట్టుకున్నాం అంటే ఇక్కడ కొంచెం వదిలిపెట్టుకున్నాం, మనకు ఆ గ్యాప్ అనేది ఉక్స్ల పట్టి కాజా పట్టి కాడ మనం ఉక్స్ పెట్టుకుంటాం కదా, ఆ గ్యాప్ అనేది రాకుండా ఇలా వేసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి మనకు ఇక్కడ కొంతమంది చాలామంది జారిపోతుంది అన్నప్పుడు మనకి ఇలా తీసుకోవాలి. ఇలా క్రాస్ ఇలా భుజాలు జారుతాయంటే ఇలా క్రాస్ తీసుకోవచ్చు. ఇంకోటి కూడా వచ్చేసి ఇక్కడ కూడా ఇలా క్రాస్లో కొంచెం ఈ మన డాట్ ఉంది కదండి, ఆ డాట్ కాడికి ఇలా క్రాస్ తీసుకున్నామంటే భుజాలు అనేది మనకు జారకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేద్దాం.
చూసైనా గుర్తు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలాగైనా మర్చుకొని దాటి ఇలా అన్నామంటే మనకు కింద ఆ మడత అనేది పడిపోతుంది. ఇలా ఇలా వస్తుంది. ఇది మాత్రం నేను మాత్రం ఇలా కట్ చేయకుండా ఇలా క్రాస్గా కుట్టేసుకుంటాను. ఇలా క్రాస్గా ఇలా ఇంతేనండి. ఇప్పుడు క్రాస్ నుంచి చూపిస్తాను. మూడున్నర ఎంత పొడుగు కావాలన్నప్పుడు ఇలా చూసుకోవాలి. ఇక్కడ కూడా 3.5, ఇక్కడ వచ్చేసి 3.5. తర్వాత వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి 2.5. కిందికి డౌన్ ఉండాలి కదా మనకు, ఆ డౌన్ వచ్చేసి ఎవరికైనా సరే 2.5. ఇలా కలుపుకోవాలి. ఇలాగ ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఈ ఎనికిల బెల్ట్, ఇది వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్. ఇది మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి తెలియాలంటే ఇలా ఒక టక్స్, లేదంటే ఇలా బాణం గుర్తులు పెట్టుకోవచ్చు. ఇలాగా ఇది వచ్చేసి మెడపీసులు అవి. ఇవి మెడ పీసులు మనకు మెడ వేసుకోవడానికి ఎనికలు. ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టికి, ఇది ఎనికలు వచ్చేసి ఈపు బెల్ట్కు, ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్కు. మనం ఎగస్ట్రా క్లాత్ తీసుకోవాల్సిందే. వచ్చేసి ఎనికలు భాగం వచ్చేసి ముందర భాగం, ఇవి వచ్చేసి
చేతులు. ఇవి వచ్చేసి మనకు చేతులకు క్లాత్ పడుతుంది కదా, దాని కొరకు ఇవి. ఇంతేనండి. ఈ కటింగ్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.